హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెజ్ మోమోస్. కావలసిన పదార్థాలు: 1 కప్ క్యాబేజ్, 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 కప్ మైదా, 1 స్పూన్ నిమ్మరసం, ఆయిల్ 2 స్పూన్స్, ఉల్లిపాయ ముక్కలు, పంచదార 1 స్పూన్, అల్లం వెల్లుల్లి ముక్కలు, 4 ఎండుమిర్చి, మిరియాల పొడి, సోయా సాస్, ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి దానిపై గిన్నె పెట్టుకొని అందులో నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సోయా సాస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ నిమ్మరసం, వేసి బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మోమోస్ చట్నీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ నూనె వేసి అందులో 10 వెల్లుల్లి రెబ్బలు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఎండుమిర్చి 5, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార వేసి టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటో ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ మైదా, 1/2 టీ స్పూన్ ఉప్పు, గోరువెచ్చని నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. దానిపై 1 స్పూన్ నూనె వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పూరీలా ఒత్తుకోవాలి. పూరీ పైన స్టఫ్ కోసం క్యాబేజీ క్యారెట్ మిశ్రమం 1 స్పూన్ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా మోమోస్ తయారు చేసుకోవాలి. ఇలా అన్ని మోమోస్ తయారు చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొంచెం నీళ్లు పోసుకొని రేకులపై నూనె రాసుకొని మోమోస్ పెట్టుకొని ఒక 1/2 గంట సేపు ఉడికించుకుంటే టేస్టీ వెజ్ మోమోస్ రెడీ.